ఇందులోని పాత్రలు, ఆడియో కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే చిత్రించబడినవి. లెట్స్ సి हमारा చెడ్డీ దోస్త్ का पॉलिटिक्स पंचायत. Exclusive DJ. అరే ఓ సుల్లిగా లంజవాడుకోవాలన్న ఆయన అయిందారా? అరే సుల్లిగా కష్టపడ్డారు అందరు. కష్టపడ్డ తెలంగాణ వచ్చింది. కష్టపడ్డ ప్రతి ఒక్క నోట్ల ముట్ట పెట్టేది కదా. సోనియా వాళ్ళ అమ్మది కాదు, సోనియా వాళ్ళ అయ్యది కాదు, సోనియా వాళ్ళ తాతది కాదు తెలంగాణ. కేసీఆర్ని తిట్టు, కేసీఆర్ ఫ్యామిలీని తిట్టరు పోయి పోయేది ఏం లేదు. హైదరాబాద్ లో మొట్టలో చలి చేస్తుంది అనేది వాళ్ళ కూడా లప్పుడు సుల్లి కాదు. అవసరం లేదురా, కేసీఆర్ అవసరం లేదు, కాంగ్రెస్ అవసరం లేదురా పోయి. ఎవరు మంచి చేస్తారో వానికి ఇస్తాం ఓటు. ఇప్పుడు కాంగ్రెస్ కి కష్టపడిన లంజ కొడుకులు అంతా జాగాలు కబ్జా చేసుకున్నారు. వాడు కూడా లప్పుడు సుల్లి కాడు. వాడు హిందువులే లేడు, వాడు ముస్లింలు లేడు, వాడు బీకాడు కాడు. వాడు జస్ట్ ఏంది, నేను రావాలి, నేను ఉండాలి, పైసలు తింటాడు వాడు అంతే. తెలంగాణ ఉసురు ముట్టిందిరా కేసీఆర్ గారికి. నువ్వేం దిగినవరా మరి, నువ్వేం సాధించిన అది చెప్పున్నా. నేను కూడా పిచ్చి పుక్కం లేక కొట్లాడి జైల్లో పోయి వచ్చిన. కొట్లాడని లంజ కొడుకులు అందరూ మంచిగా ఉన్నారు. ఎందుకు పోయినావు జైల్లో? ఎవరు బొమ్మని జైలు పోయే వయసు ఉందన్నారా? ఎందుకు పోయినావు? అవసరం నీకేం పడింది పోనీకి? తెలంగాణ ఉసురు ముట్టిందిరా. అరే తెలంగాణ ఉసురు ఎవరికి ముట్టదురా, అది గుర్తు తెచ్చుకో. అర్థమైందా? ఇది రాజకీయం. ఒకడు వస్తాడు, ఒకడు పోతాడు. చెప్పలేం మళ్ళీ వాడు వస్తాడు, ఇంకొకడు వస్తాడు. దట్ ఈస్ నాట్ మ్యాటర్ బాస్. మంచి పాలన ముఖ్యం. అరే ముక్తయ్య, మంచి పాలన ముఖ్యం అన్నావు కదా. 5 ఏళ్ల నుంచి ఒక్క బాంబైనా వీలిందారా? ఇక్కడ హైదరాబాద్ లో గానీ, తెలంగాణలో గానీ, ముంబైలో గానీ, ఎక్కడైనా ఇండియా పాకిస్తాన్ పోయి బతికి వచ్చినోడు కూడా చరిత్రలో ఉన్నాడారా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అరే ఇది మొత్తం ఏంటంటే మొత్తం ప్లానింగ్ రా. అర్థమైంది? అరే హైదరాబాద్ లా ఎంఐఎం తప్ప ఏది రాదురా. ముస్లింలకి ఒకటే ఉంది మైండ్ లా, ఎంఐఎం అంతే. దానికి ఎవరు మార్చలేరు రా భయ్. అదర్ డిస్ట్రిక్ట్స్ లో మళ్ళీ మీరు మీ హిందూస్ ఎక్కువ ఉన్నారు, ముస్లిమ్స్ తక్కువ ఉన్నారు కదా. మరి హిందూస్ ఉన్న దగ్గర హిందూస్ ఎక్కువ గెలుస్తున్నారు, మరి సపోర్ట్ చేస్తారు. హైదరాబాద్ లో గెలవదురా భయ్. హైదరాబాద్ ఓన్లీ ఎంఐఎం క్యాండిడేట్ గెలుస్తాడు. దమ్ముందని ఎన్ని సంవత్సరాల నుంచి ఎంఐఎం ఉంది రా భయ్. ఎంఐఎం చీటింగ్ ఓట్లు లేకుండా గెలుస్తాను నువ్వు నమ్ముతున్నావా? వాడు కూడా హిందూ ముస్లిం దూరం అవ్వాలని కూడా రావు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో. మధ్యలో ఉన్న కొంతమంది బతకనికి వచ్చిన పాకిస్తాన్ నుంచి దాచుకొని మరి వచ్చి ఇక్కడ చుచ్చులు పెడుతున్నారు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో. ప్రతి ఒక్కరు ఎవ్వడు ఏమన్నాడు రా. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ దేశమైనా మనకు సపోర్ట్ చేసిందారా? ఇప్పుడు ప్రతి దేశం, అంత పెద్ద అమెరికా కూడా మనకు సపోర్ట్ చేస్తుందంటే ఎవరి వల్ల రా? మోడీ వల్ల. ఇంతకుముందు బాబ్రీ మసీద్ దగ్గర రామ మందిర్ కట్టాలనేసి చాలా మంది ప్రయత్నించారు, కానీ ఎవ్వడు కూడా చేయనికి శాత కాలే. ఏ ప్రభుత్వానికి కాలే. ఏ కాంగ్రెస్ కాదేంది, సోనియా కాలే. ఎవరి వల్ల వచ్చింది? మోడీ. మాకు రామ్ మందిర్ చేసిండు, మీకు మసీద్ కట్టిస్తుండు అదే ప్లేస్ లో. అంటే ఎవరు రా? పవర్ ఆఫ్ మోడీ అంతే. మోడీ అంతే. మోడీ అంతే. ప్రజలు ఏం చూపెట్టలేరు రా. గ్రేటర్ లో చూడరా 17 సీట్స్ వచ్చినాయి రా. ఊరోళ్ళు ఎర్రిపోగలు అర్థమైందా? నీలాంటి వాళ్ళు అడుగులు వాళ్ళు కూడా ఊరోళ్ళు 1.8 ఓటింగ్ తోనే వాళ్ళు ఓడిపించేసినారు రా. 1000 ఓట్లు 1500 ఓట్లతో. అర్థమైందా? అది పుణ్యానికి తిని అలవాటు అయిపోయింది. అది చెప్తారు చూడు, అవుట్ ఆఫ్ కంట్రీ ఇండియన్ కంట్రీలో చాలా డిఫరెంట్ ఉంటుందని. మన వాళ్ళు డిస్కౌంట్ అడుగుతారు తెలుసా నీకు? డిస్కౌంట్ బాపతి మన వాళ్ళు. అది డిస్కౌంట్ బాపతి ఉన్నాగా ఈ వరకు ఉన్నాం. చారణాలో కూడా చారణ డిస్కౌంట్ చేయమంటారు మన ఆ బాపతి మన వాళ్ళం తెలుసా? మన వాళ్ళు ఎప్పుడు బాగుపడారు, ఎప్పుడు గుర్తుంచుకో. కంపేర్ విత్ అదర్ కంట్రీ. ఈ లేఖి బుద్ధి నేర్పిందే నువ్వు ఓటేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ రా.